ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. నక్షత్ర ఫలితాల్లో భాగంగా ఈ రోజు మనం ఉత్తర ఫాల్గుని నక్షత్రం గురించి మాట్లాడదాం. ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఈ నక్షత్రంలో పుట్టిన వారి జీవితం ఓవరాల్ గా పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలా ఉంటుంది, ఓవరాల్ గా వీళ్ళకి ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అన్ని విభాగాలుగా వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది? ఉత్తరా ఫాల్గుని నక్షత్రం అనేది ఒక రవి నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిదేవత రవి. అందువల్ల ఏంటంటే ప్రతిదీ సాత్వికంగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ నక్షత్రం ఉండేది కన్యారాశి, సింహరాశి. సింహరాశిలో ఒకటో పాదం ఉంటే మిగతా పాదాలు 2, 3, 4 పాదాలు కన్యారాశిలో ఉంటాయి. అందుకని వీళ్ళకి ఎప్పుడూ కూడా ఏంటంటే ఏ పనైనా చేసేటప్పుడు ఆలోచించకుండా చేసేస్తారు. ఎందుకంటే మనం మంచిగా భగవంతుడు ఏదో చెప్పుంటాడు, దారి చూపించుంటాడు, ఈ దారి దేవుడే మనకి ఇచ్చాడేమో అనే భావంతో చేస్తుంటారు. రవి రాశాధిపతి కనుక ఖచ్చితంగా వీళ్ళు కొంచెం మంచి లీడర్షిప్ క్వాలిటీస్, లక్షణాలు, డిగ్నిఫైడ్ గా, చాలా డీసెంట్ గా, కొంత ఉన్నతమైన కుటుంబాల్లో పుట్టడం ఉంటుంది ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళు. అంటే ఇప్పుడు డబ్బున్న వాళ్ళలో పుట్టిన పిల్లలు పుడతారు కదా, అలా పుట్టే వాళ్ళలో వీళ్ళు ఈ సంఖ్యగా ఉంటుందన్నమాట. సో డబ్బున్న వాళ్ళలో పుట్టకపోయినా ఒకవేళ వీళ్ళు పుట్టగానే కలిసి రావడం, తండ్రికి తల్లిదండ్రులకి సంపాదించడం అనేది వీళ్ళకి పెరుగుతూ ఉంటుంది. ఉన్నతమైన స్థానాల్లో, ఉన్నతమైన కుటుంబాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళు. అయితే వీళ్ళు ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి ఎప్పుడు కూడా. ఎప్పుడంటే చాలా లేగ్గా ఆలోచించడం కానీ, ఎదురు వాళ్ళు విమర్శించడం కానీ, ఎదురు వాళ్ళతో దూషించి మాట్లాడడం కానీ ఏముండదు. చాలా పొలైట్ గా మనం చెప్పేది పూర్తిగా వింటారు. వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా చాలా సింప్లిఫైజ్ గా నో అని చెప్పగలుగుతారు వాళ్ళు, చాలా ఈజీగా. అంటే ఎవరైనా నో చెప్పాలంటే ఎంతో ఆలోచించారు. వీళ్ళు సింపుల్ గా మా వల్ల ఇవన్నీ మీరు చెప్పినవన్నీ వాస్తవమైనప్పటికీ మీరు చాలా బాగా చెప్పారు, మీరు ఫ్యూచర్ లో బాగా సంపాదిస్తున్న నమ్మకం ఉంది, కానీ మీ అంచనాకి మేము ఎప్పటికీ తోగలేవండి, మమ్మల్ని క్షమించి వదిలేయండి అని హంబుల్ గా చెప్పే ఆన్సర్ వీళ్ళు. చాలా హంబుల్ గా మాట్లాడతారు, చాలా హంబుల్ గా డిగ్నిఫైడ్ గా ఉంటారు వీళ్ళు, ఈ నక్షత్రం వాళ్ళు. అయితే వీళ్ళకి జీవితంలో ఎప్పుడు కూడా చదువుల విషయంలో కానీ, విద్య విషయంలో కానీ ఆటంకాలు ఏమి ఉండవు. మోస్ట్ ప్రాబ్లీ వీళ్ళకి లగ్నాలు కొంచెం మంచిగా పడతాయి. ఎందుకంటే కొన్ని నక్షత్రాలకి అదృష్టం అలా, కొన్ని నక్షత్రాలకి అదృష్టం అలా ఉంటాయి, కొన్ని నక్షత్రాలకి అదృష్టం ఇలా ఉంటుంది. అంటే దురదృష్టం అని చెప్పడం నాకు ఇష్టం లేక అదృష్టం చెప్తున్నాను అని రెండింటికి. సో అదృష్టమైన నక్షత్రాల కింద తీసుకున్నాను అందరు నేను. అలాగే ఈ ఉత్తర ఫాల్గుని నక్షత్రం కొంచెం అదృష్టం ఎక్కువగా ఉన్నవాళ్ళు వీళ్ళు. అందువల్ల చాలా ఇందులో మనం ఆడవాళ్ళ విషయం తీసుకుంటే చాలా సింప్లిఫైజ్ గా వాళ్ళు బాగా చదువుకున్నా సరే వాళ్ళు చెప్పే వరకు వాళ్ళకి అంత చదువుకున్నారని తెలియదు మనకి. చాలా సింపుల్ గా ఉంటారు, చాలా హంబుల్ గా ఉంటారు. కూర్చుని ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆన్సర్స్ ఒకటి మనకు తెలియకపోతే వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు ఏం చదువుకున్నారండి అంటే ఇలా పలానా డిగ్రీస్ చేశారని చెప్పి ఎన్ని పిహెచ్డి డిగ్రీస్ అని చూపిస్తున్నారు. ఒక 4-5 డిగ్రీలు చేసినా సరే ఏం చదవని వాళ్ళ కామ్ గా ఉంటారు, చాలా సింపుల్ గా అనిపిస్తారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళది ఎప్పుడు కొన్నా వీళ్ళు ఎంత హంబుల్ గా ఉంటారో వీళ్ళకి అన్ని కష్టాలు ఉంటాయి. అంత అంటే డిఫరెంట్ వాళ్ళ చేతుల ద్వారా వాళ్ళు చేసుకునే కష్టాలు అంటారు సాధారణంగా. లేదు, వీళ్ళకి జాతకంలో ఉండే యోగాలు బట్టి వాళ్ళకి కష్టాలు. వీళ్ళు చేసుకునే ఉండదు, వీళ్ళు చాలా హంబుల్ ఉంటారు. చాలా మంది ఇప్పుడు ఉత్తర ఫాల్గుని నక్షత్రం అమ్మాయిని, ఇప్పుడు నాకు నక్షత్రం తెలియదు మేడం, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, నేను ఎలాంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలి అంటే నేను కొన్ని నక్షత్రాలు తీసుకుంటాను. ఆ కొన్ని నక్షత్రం అమ్మాయిని ఎప్పుడు చేసుకోవచ్చు, కళ్ళు మూసుకొని చేసేసుకోవచ్చు. ఉత్తర ఫాల్గుని నక్షత్రం అందులో ఒకటి. ఉత్తర ఫాల్గుని నక్షత్రం అమ్మాయిని చేసుకోండి, మీకు అన్ని అనుకూలంగా, అన్ని విధాల ఆమె మీకు సపోర్ట్ గా ఉంటుంది. ఇప్పుడు హస్బెండ్ ఎలాంటి వర్క్ చేసినా ఈ అమ్మాయి సపోర్ట్ గా ఉంటుంది. ఒక హస్బెండ్ చదువులేదు, తక్కువ చదువు ఉంది, ఈ అమ్మాయి బాగా చదువుకుంది, కానీ ఇక్కడ బాగా చదివే అహంకారం ఎప్పుడు చూపిస్తూ నేను బాగా చదువుకున్నా మీకంటే, సో మీకు తెలియదు నేను చెప్తాను చూడండి అని చెప్పదు. మీకు ఎలా కావాలంటే అలా చేసి పెట్టే లక్షణమే ఈ అమ్మాయికి ఉంటుంది. అంటే హస్బెండ్ ఏం చెప్పినా సరే అలాగేనండి చేస్తానండి అని చెప్పి చాలా సింపుల్ గా, చాలా హంబుల్ గా ఉంటుంది. ఇంకా అబ్బాయిల విషయం తీసుకుంటే తను సొంతంగా కష్టపడతాడు, తల్లిదండ్రులు బాగా గౌరవిస్తాడు, ఎదుటి వాళ్ళతో ఎప్పుడు వాదన పెట్టుకోడు, ఎదుటి వాళ్ళతో విమర్శించే మాటలు మాట్లాడు, నాకు నచ్చితే నేను తప్పకుండా చేస్తానండి, నచ్చపోతే చేయను అని చెప్తారు. సో వీళ్ళిద్దరు విషయంలో నాలెడ్జ్ వైజ్ గా ఇద్దరికి చాలా బాగుంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నా, లేకపోతే అంటే వీళ్ళకి వచ్చే హస్బెండ్స్ కూడా నాలెడ్జ్ బాగుంటుంది, అంత మంచి వాళ్ళు ఎంచుకుంటారు. కానీ వీళ్ళకి అదృష్టం కలిసి రావాలి. మెయిన్ అదృష్టం ఏంటంటే కొంచెం లగ్నాల వైజ్ గా వీళ్ళకి డిఫరెంట్ పడినప్పుడు కొంచెం దురదృష్టాన్ని వెంటాడుతుంటది. అది ఎవరికి అంటే చాలా వరకు 40 years వరకు లైఫ్ చాలా బాగుంటుంది. 40 నుంచి వీళ్ళకి అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. 40 వరకు అయితే బ్రహ్మాండమైన లైఫ్ లీడ్ చేయగలుగుతారు. 40 తర్వాత ఇంకా అదృష్టాన్ని, లగ్నానికి దశలు, అంత దశలు వీళ్ళు యోగించకపోతే చాలా చాలా కష్టపడతారు. అది ఏ విధంగా కష్టపడతారని మీకు వివరం చెప్తాను. ఇప్పుడు అబ్బాయిని తీసుకుంటే 40 years వరకు లైఫ్, పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఏదో ఒక బిజినెస్ ఫ్రెండ్ చెప్తాడు, నమ్ముతాడు, వాడు మోసం చేస్తాడు, దాంతో వీళ్ళు వెనక్కి వస్తారు. మళ్ళీ
మళ్ళీ డే 1 డే 3 అని చెప్పి స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది వర్క్. ఇలాంటి కష్టాలు. కొంతమంది ఉద్యోగాలు మానేసి వ్యాపారం చేద్దాం అనుకుంటారు. వ్యాపారంలోకి వెళ్ళాక అది వ్యాపారం చేయడం రాదు వీళ్ళకి. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి అడిగింది ఇవ్వడం తప్ప వీళ్ళు తెచ్చుకోవడం కానీ సాధించడం రాదు వీళ్ళకి. రానప్పుడు ఎలా చేస్తారు వ్యాపారాలు? ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. వీళ్ళ దగ్గర మార్కెటింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి, కానీ ఆ మార్కెటింగ్ స్కిల్స్ చేసినంత విధంగా డబ్బులు లాక్కోలేరు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, మాకు దగ్గర అంత డబ్బులు లేదండి, కొంచెం మాకు తగ్గించి చేసేయండి అంటే వీళ్ళు కరిగిపోతారు. కరిగిపోయి తగ్గించి ఇస్తారు. దానివల్ల ఏమవుద్ది? ఒకసారి 2 సార్లు ఇవ్వచ్చు, 10 సార్లు ఇస్తే ఉంది నష్టపోతారు. ఇలాంటి నష్టాలు ఉత్తరాఫల నక్షత్రం వాళ్ళకి జరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వీళ్ళకి ఆపోజిట్ పర్సన్స్, వైఫ్ అండ్ హస్బెండ్ మంచి తెలివైన వాళ్ళు, ఇద్దరు తెలివైన వాళ్ళు ఉంటారు. సో ఒక్కొక్కసారి హస్బెండ్ టార్చర్ వైఫ్కి ఉంటుంది. ఆ టార్చర్ అంటే వాళ్ళు టార్చర్గా తీసుకోదని, సరే ఆయనకి అర్థమయ్యేలాగా నేను మారాలి అనుకుని వర్క్ చేస్తుంటారు. వాళ్ళు మారరు, వీళ్ళు వాళ్ళకి తగ్గట్టు వీళ్ళు మారలేరు ఎప్పటికీ. ఇది వీళ్ళకున్న కొంత మానసిక వేద. బయటికి చెప్పుకోలేనంత మానసిక బాధలు ఉంటాయి వీళ్ళకి, కానీ బయటకు కనిపించవు అవన్నీ. వీళ్ళు ఓపెన్ గా చెప్తేనే. ఇప్పుడు పిల్లలతో కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, భార్యతో మధ్య హస్బెండ్తో ప్రాబ్లం ఉంటుంది, హస్బెండ్ తరఫున ఇల్లాస్తో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వైఫ్తో ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి చెప్పుకోలేరు వాళ్ళు. వైఫ్ కొంచెం డిఫరెంట్ కేటగిరీ ఉంటుంది, ఒక్కొక్కసారి తన హై నాలెడ్జ్ ఉండి కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడుతుంటుంది. వీళ్ళు అవన్నీ ఓపెన్ గా చెప్పలేక మొదలు పడుతుంటారు. వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఇవి. ఓకే, వీళ్ళకి ఉద్యోగమా వ్యాపారం అంటే ఏం చెప్తారు? ఏది కలిసి వస్తున్నారు? ఖచ్చితంగా ఉద్యోగం చేయాలి. లైఫ్ లో వీళ్ళు వ్యాపారం అనేది వీళ్ళకి ఒక స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్, అంటే ఒక పార్ట్నర్ స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళు చేయగలుగుతారు. వీళ్ళు మార్కెటింగ్ చేయగలరు. ఇప్పుడు ఒక వస్తువుని ఈజీగా అమ్మడం వాళ్ళకి ఈజీ, కానీ ఆ డబ్బుని వీళ్ళు సద్వినియోగం చేసుకుని రాదు వీళ్ళకి. మళ్ళీ ఆ డబ్బు తెచ్చి ఎవరిని అడిగితే ఇచ్చేస్తారు. ఇప్పుడు విత్తనాల డబ్బులు అమ్మేస్తే మనకు పంట వస్తుందా? వీళ్ళ దగ్గర ఒక్కొక్కసారి ఏంటంటే ఎవరైనా కష్టాలు తెలిస్తే ముందే వెళ్ళిపోతారు వీళ్ళు. అది పెద్ద ప్రాబ్లం. అందుకే వీళ్ళకి మొహమాటం చాలా ఎక్కువ. ఆ మొహమాటానికి చాలా వరకు వీళ్ళు నష్టపోతుంటారు. ప్రతి దానికి మొహమాటమే. ఆ మొహమాటం వల్ల వీళ్ళు ఎంత నష్టపోతారంటే ఒక్కొక్కసారి వీళ్ళు అమ్మేసుకుని పరిస్థితి ఉంటుంది అనమాట. అది మొత్తం ఇంట్లో దోచి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్ని షూటీలు పెట్టడం వల్ల వీళ్ళు లాసెస్ నడుస్తుంటుంది. ఇది మెయిన్ వీళ్ళకి. వీళ్ళు మార్చుకోవాల్సింది, చేసుకోవాల్సింది ఏంటంటే ఉద్యోగాలే ముఖ్యంగా చేయాల్సింది. ప్రొఫెషనల్ గా చాలా మంది ఉంటారు, అడ్వకేట్స్ ఉంటారు. చాలా మంది ఒకరి దగ్గర ఫీజు తీసుకుంటే ఒకరి ఫీజు తీసుకొని చేస్తారు. సో అది వీళ్ళకి కలిసి వస్తుంది, బ్లెస్సింగ్స్ లో మారుతాయి వీళ్ళకి. డాక్టర్స్ కొంతమంది ఉంటారు ఇందులో, ఎందుకంటే బాగా చదువుతారు వీళ్ళు, ఉన్నతమైన చదువుల్లో ఉంటారు. ఏవి నార్మల్ చదువు లేకపోవడం అనేది అది లీస్ట్ ప్రయారిటీ. ఎంత లీస్ట్ ప్రయారిటీ అంటే నిజంగా వాళ్ళ జాతకాల లగ్నం బాగాలేకపోయినా, కర్మ సిద్ధాంతం ప్రకారం పూర్వజన్మ సుకృతం వల్ల వీళ్ళకి జరిగే అనర్థాల వల్ల కానీ, చదువు లేకపోవడం కానీ, చదువు ఎక్కకపోవడం కానీ ఉంటుంది. కానీ 99% పిల్లలు చదువుతారు, బ్రహ్మాండంగా చదువుతారు, మంచి స్థాయిలో ఉంటారు. వాళ్ళు దీపయ స్థాయి అనేది 45 ఏళ్ళ తర్వాత దశలు వాళ్ళకి బాగాలేకపోయినా, అప్పుడు రాహు దశ ఒకటి వాళ్ళకి పడదు ఒకసారి, తర్వాత శని మహాదశ పడదు వీళ్ళకి. ఆ శని మహాదశ కానీ రాహుమా దశ కానీ 40 ఏళ్ళలోపు 25 ఏళ్ళలోపు వచ్చాయంటే వీళ్ళు అక్కడి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. అంటే లగ్నానికి వాళ్ళ యోగకారకులు రాకపోతే, ఒక లగ్నానికి యోగకారకులు అయి ఉంటే అక్కడి నుంచి వీళ్ళు రేజింగ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ రెండు కూడా మనం ఇక్కడ చెక్ చూసుకోవాల్సిందే. వీళ్ళ వివాహ వ్యవస్థ ఏ విధంగా ఉంటుందంటారు? ఇప్పుడు కూడా వీళ్ళకి ఆపోజిట్ పర్సన్స్ ఉంటారు. వీళ్ళెంత ఎమోషనల్ గా వాళ్ళతో ఉందాం అనుకున్నా వాళ్ళంత డిటాచ్మెంట్ గా ఉంటారు. వీళ్ళు తాపత్రపడుతుంటారు, అది కావాలి ఇది కాదు, వాళ్ళు అంత డిటాచ్మెంట్ తో వెనక్కి వెళ్తూ ఉంటారు. అది కొంచెం ఒక రకమైన మానసిక వేద వీళ్ళకి. అదే మానసికమైన బాధలు మీరు ఇందాక చెప్పారు మీకు. ఉత్తరాఖండ్ నక్షత్రం చూడడానికి ఏమీ ఉండదు, చూడడానికి చాలా అందంగా డిగ్నిఫైడ్ గా వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ బట్టలు కానీ, వాళ్ళు చేసే పనులు కానీ అస్సలు వేరైతే చూపించట్లేదు, అంత బ్రహ్మాండంగా ఉంటారు. కానీ మనసులో మాత్రం కొన్ని బాధలు ఉంటాయి వీళ్ళకి. అది సంతానం వల్ల, హస్బెండ్ వల్ల, కొన్ని వైఫ్ వల్ల జరుగుతాయి. అబ్బాయికి అయితే వైఫ్ వల్ల, సంతానం వల్ల, అమ్మాయికి అయితే హస్బెండ్ వల్ల, సంతానం వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి, పేరెంట్స్ వల్ల కొంతమందికి. ఇవి మానసికమైన బాధలు. అన్ని బాగున్నా ఫైనాన్షియల్ గా వీళ్ళు ఏదో వీక్ అయిపోయి అక్కడ ఏదో లాస్ అయిపోయి వాళ్ళ హస్బెండ్, సో తన కోసం ఈ పూజలు పురస్కారాలు చేస్తూ ఉంటుంది, కానీ అవ్వదు. ఇది మెయిన్ ప్రాబ్లం వీళ్ళకి. పలానా విషయం వీళ్ళ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ లైఫ్ బాగుంటుందంటే వీళ్ళకి ఏం చెప్తారు సాధారణంగా? వీళ్ళు సూర్య ఆరాధన ఎక్కువ చేసుకుంటే లైఫ్ లో వీళ్ళు పూజ పురస్కారం తక్కువ ప్రయారిటీ. అంటే భగవంతుడి పూజ అనేది వీళ్ళు జస్ట్ ఒక 5 minutes చేస్తారు, 5 నిమిషాలు, అంతకుమించి ఎక్కువ చేయరు. కొంచెం వీళ్ళు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడము, ప్రతి ఆదివారం సాత్విక ఆహారం, అంటే ఈ మాంసాహారం తినకుండా కాయగూరలతో సాత్విక ఆహారం తింటే చాలా మంచి పనులు వీళ్ళకి అనుకూలంగా జరుగుతాయి ఆ వారం అంతా. సో సాత్విక ఆహారం తినడం, సూర్య నమస్కారం చేయడం, సూర్యారాధన చేయడము, శివాలయానికి వెళ్ళడం, ఇవి చేస్తుండాలి రెగ్యులర్ గా. చేస్తూ ఉంటే
ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ అవుతుంటుంది. ఓవరాల్ గా ఈ నక్షత్రం గురించి వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే మా శ్రీమాత్రే నమః.